ఎక్కించడం, కొద్దిమంది రైతుల పేరు మీద ఉంటే వాళ్ళకి తెలియకుండా ఇంకోళ్ళకి ఎక్కించడం, ధరణిలో దాన్ని 2-3 సార్లు ఒకరి తర్వాత ఒకరికి ట్రాన్స్ఫర్ కావటం, వాళ్లే పర్మనెంట్గా ల్యాండ్ ఓనర్స్గా మిగలటం, అసలు ఓనర్ భూమి లేకుండానే మిగిలిపోవటం, అతను కార్యాలయాల చుట్టూ తిరిగి 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 అలసిపోయారు తప్ప వాటికి మార్గం కనపడలేదు. కరెక్షన్ చేయడానికి రెవెన్యూ వ్యవస్థలో అవకాశమే లేకుండా చేసి పోతే పోండి న్యాయస్థానాలు తప్ప రెవెన్యూ వ్యవస్థలో ఒకసారి మేము ఎంట్రీ చేసిన తర్వాత దీంట్లో మార్పులు చేర్పులకు తావే లేదు. జరిగిన పొరపాటును సరిదిద్దడానికి కూడా అవకాశం లేదని తాళం వేసి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారా అంటే చాలా మంది వాళ్ళ వేల ఎకరాలు వాళ్ళకు కావలసిన వ్యక్తుల పేరు మీద ఎక్కించేసుకొని వాటిని సొంతం చేసుకొని అనుభవించడం కోసం వాటిని కరెక్షన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్న నేను, ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, ఆనాడు పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఎన్నికల ముందు మేమంతా హామీ ఇచ్చాం. ఈ ధరణిని బంగాళాఖాతంలో వేసేస్తాం, ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం మీరంతా నమ్మి మమ్మల్ని ఆశీర్వదించి ప్రజాప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి, రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అనేక రాష్ట్రాల్లో అసలు ఈ రెవెన్యూ చట్టాలపైన స్టడీ చేసి సుదీర్ఘమైనటువంటి కసరత్తు తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని, మరొక చట్టాన్ని 2025 భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినటువంటి ఈ 4 చట్టాల్లో కూడా 5 చట్టం, మొదటి 3 చట్టాలు ప్రజల పనికొచ్చాయి. 4వ చట్టం ధరణి ఖతం చేసేది. ఆ ఖతం చేసే చట్టాన్ని మళ్ళీ బాగు చేసి సరిచేసి ట్రాక్ మీద తీసుకొచ్చి ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి 2025 రెవెన్యూ చట్టం. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం. అది రెవెన్యూ శాఖ మార్చులు మన జిల్లా వాసి ఈ చట్టాన్ని తీసుకురావటం మన జిల్లాకు కూడా గర్వకారణం.